హాయ్. హలో. నమస్తే. నేను మీ రాజేష్. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్ వెహికల్ తెలుగు ఛానల్. మన దగ్గర అన్ని వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. ఏ వెహికల్ మీకు కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. మీకు ఏ వెహికల్ BS4 కావాలి, BS6 కావాలన్నా గానీ ఫస్ట్ అయితే కాల్ చేసి కొంత అమౌంట్ ఇచ్చి కూడా బుక్ చేసుకుంటే మీకు ఏ వెహికల్ తీసుకొచ్చిన తర్వాత మీకు నచ్చకపోతే మాత్రం ఆ అమౌంట్ మీకు రిటర్న్ ఇవ్వబడుతుంది. ఒకవేళ నచ్చింది అంటే ఆ రేట్ విషయంలో మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మీకు ఏ వెహికల్ కావాలన్నా టూ వీలర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏ వెహికల్ కావాలన్నా ఫోర్ వీలర్ వరకి మనం తెచ్చి అందుబాటులో పెడతామనమాట మీకు. ఇంకొక విషయం ఏందంటే, మన దగ్గర వెహికల్ తీసుకునే వాళ్ళు ఎవరైనా వెహికల్ చూడాలి, తీసుకుంటాం అనుకున్న వాళ్ళు, ఆ వెహికల్ గురించి ఎవరికైతే తెలుసో ఒక మెకానిక్ గావచ్చు, లేకపోతే సీనియర్ డ్రైవర్ గావచ్చు, ఎవరైతే ఉన్నారో ఆ తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి ఆ వెహికల్‌ని 1కి 2 సార్లు, 3 సార్లు గావచ్చు, 10కి 10 సార్లు వెహికల్‌ని చెక్ జేసుకొని, ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా మీరు తీసుకెళ్ళిర్రంటే మళ్ళా రిటర్న్ తీసుకోవడానికైతే వీలవ్వదనమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే మన దగ్గర టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయనమాట. ఒక్క వెహికల్ మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది అంటే రిటర్న్ తీసుకోబడదు. ఎందుకంటే అంత లీగల్‌గా ఉంటదనమాట మన దగ్గర. ఒక బాండ్ పేపర్ ఏదైతే స్టాంప్ పేపర్ అంటామో మనము, ఆ స్టాంప్ పేపర్ మీద ఒక లీగల్‌గా ఒక కంప్యూటర్ సిస్టమ్‌తోని, ఒక లాయర్ సంతకంతోని అన్నిటితోని మీకు చేసి ఇవ్వబడుతుందనమాట. మీరెంత అమౌంట్ జేశారు? ఏ వెహికల్ ఎక్కడ కొన్నారు? ఎవరి తరపున తీసుకున్నారు? మీకు సీసీ ఎప్పుడొస్తది? మీకు ఆర్‌సీతో పాటు ఇన్స్యూరెన్స్ ఉందా? బ్రేక్ ఉందా? అని మొత్తం డీటెయిల్స్ ఆ పేపర్‌లో ఉంటదనమాట. ఓకేనా? మీరు ఎవరైనా వెహికల్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అయితే వచ్చి చూడండి. మీకు నచ్చితే తీసుకోండి. లేకపోతే లేదు కానీ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ టైర్ బాగాలేదు. కింద బేరింగ్ సౌండ్ వస్తుంది. ఇలాంటివి మాత్రం రిమార్క్. వెహికల్ ఎళ్ళిన తర్వాత వెహికల్ గురించి నాకు ఎలాంటి విషయం చెప్పకూడదు. ఇక్కడ ఏమున్నా సౌండ్ ఉన్నా, ఏదున్నా రేట్ విషయంలో ఏమైనా తగ్గించాలి అనుకుంటే ఒకవేళ మాట్లాడదామంటే రేట్ విషయంలో మాట్లాడదాం గానీ, ఇలాంటివయితే మళ్ళీ తీసుకురాకూడదు. ఎందుకంటే ఫ్రెండ్స్ మన దగ్గర చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు వెహికలు. చూసిన తర్వాత ఇది తీసుకెళ్తే మళ్ళా సౌండొస్తదో, ఇట్లొస్తది, అట్లొస్తది, మళ్ళా రిటర్న్ తీసుకుంటారా అని కొంత డౌట్ ఉండొచ్చు. అట్లాంటిదేముండదు. ఇక్కడే గాదు, ఎక్కడ మీరు టూ వీలర్ సెకండ్ హ్యాండ్ షోరూమ్‌కెళ్ళినా గానీ, ఎక్కడ గానీ ఏపీలో గానీ, తెలంగాణలో గానీ ఎక్కడ ఏ బైక్ తీసుకున్నా రిటర్న్ అనేది తీసుకోరనమాట షోరూమ్ వాళ్ళు. అంత కండిషన్స్ ఉంటాయి గాబట్టి, మన దగ్గర గూడా అలానే ఉంటుంది.